ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబురంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర తొలిసూరు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు పుట్టినరోజును కారు పార్టీ లీడర్లు ఇయాల వేడుక లెక్కనే జరిపినరుల్లా. ఆదిలాబాద్ నుంచి అమెరికా దాకా, ఆర్మూర్ నుంచి ఆస్ట్రేలియా దాకా, లంగర్ హౌస్ లండన్ దాకా ఇట్లా దునియా అంతటున్న కేసీఆర్ సార్ అభిమానులు ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా బర్త్డే చేసిర్రు. మరి ఆ వేడుకలు ఏడేడ ఎట్లెట్లా నడిచినాయో పురా గడుచుకున్నదాం పని. మాజీ సీఎం కేసీఆర్ బర్త్డేను ఇయాల కారు పార్టీ అభిమానులు మస్తు సంబురంగా జరుపుకున్నారు. పల్లె నుంచి పట్నం దాకా కేసీఆర్ సార్ పాటలు పెట్టుకుని డాన్సులు చేసుకుంటా అంతటా మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఇక తెలంగాణ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు. పార్టీ పెట్టినప్పటి సంది ఇప్పటిదాకా కేసీఆర్ ప్రయాణం ఎట్లా సాగిందనే దాని మీద వీడియోలేసి కార్యకర్తలకు చూపెట్టిర్రు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుకుంటా, సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు, కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని, ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇటు హరీష్ రావు సుతం కేసీఆర్ తెలంగాణ కోసం కష్టపడ్డ తీరును యాదికి తెచ్చిండు. కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం, తల్లి బిడ్డల బంధం. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకున్న బంధం. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించిండు. అట్లా కేసీఆర్ ఏం చేసిండనే దాని గురించి లీడర్లందరూ మాట్లాడిండ్రు. ఇక రాత్రి కేసీఆర్ ఫ్లెక్సీలు వెట్టుడే ఆలస్యం. జీహెచ్ఎంసీ సిబ్బంది అవిటిని ఎక్కడికక్కడ చింపే వరకు బగ్గనేలొల్లయింది. మిగిలిన లీడర్ల ఫ్లెక్సీలు ఇడిచిపెట్టి కేసీఆర్ ఫ్లెక్సీలనే ఎందుకు జింపుతున్నారని కారు పార్టీ లీడర్లు లొల్లి పెట్టుకున్నారు. కానీ ఇయాల మాత్రం అంతటా మస్తు ఘనంగా పుట్టినరోజును చేసిండ్రు. గీ అన్న కేసీఆర్ సార్ మీదున్న అభిమానాన్ని ఆకాశంలోకి ఎగిరి మరీ చూయిస్తే హ్యాపీ బర్త్డే కేసీఆర్ అని రాసిన ఫ్లెక్సీని గీ అభిమాని గిట్ల డ్రోన్ కెమెరాతోని గాల్లెకి ఎగిరిచ్చిండు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లగుండల్నని పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలున్న శ్రీ 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 జయదుర్గ అమ్మవారి ఆలయంలా 25 మంది అయ్యవార్లతోని ఆయుష్ హోమాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు చేసిండ్రు. ఇక మాజీ సీఎం కేసీఆర్ దీర్ఘాయుష్ పొందల్లని చెప్పి హుజురాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుదర్శన హోమం చేసి ప్రత్యేక పూజలు చేసిండు. ఇగటు మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలున్న గౌడవెల్లి సాకేతు భూసత్వాల వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే మల్లారెడ్డి కార్యకర్తలతోని కలిసి మొక్కలు నాటిర్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లా కేసీఆర్ 71వ పుట్టినరోజని 71 మొక్కలు నాటిన్రి పిల్లలు. సిద్దిపేటల కొత్తగా లగ్గమైన జంటను ఇంటామెతోని కలిసి ఆశీర్వదించిన కేసీఆర్ సారు అటెన్కా
అక్కడోళ్ళ ఆనందం కోసం దండలు కూడా మార్చుకున్నారు. అట్లనే ఉంగురాలు కూడా ఒగల చేతికొగలు దొడుక్కునే వరకు అక్కడున్నోళ్ళంతా మస్తు ఖుషి అయినరు. ఇక ఆడికెంచి ఎర్రవల్లికి పోయిన కేసీఆర్ ఆడ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రామస్తులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి యాగం చేస్తే దాంట్లో పాల్గొన్నాడు. అటు ఎమ్మెల్సీ కవితక్క సుతం ఈ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇట్లా చాలా మంది పెద్దలు కేసీఆర్ సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు. మరిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని 9.5 ఏళ్లు పాలించిన కేసీఆర్ సారు సల్లగుండల్నని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. మొన్నట్ల ప్రధాని మోడీ పుట్టుకతోని బీసీ కాదని చెప్పి సీఎం రేవంత్ అన్న విమర్శించే వరకు పువ్వు పార్టీ లీడర్లు బగ్గనే ఫైర్ అయినరు కదా. ఇక సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న అయితే ఏకంగా రాహుల్ గాంధీ కులమేంది మతమేందని ప్రశ్నించిండు. ఇక దానికి మన జగ్గారెడ్డి సుతం గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. రాహుల్ గాంధీ బ్రాహ్మణ కులంలో పుట్టిండు, మరి బ్రాహ్మణ కులం హిందువులు కాదా అని ప్రశ్నిస్తే ఇవాళ బండి సంజయ్ అన్న గిట్ల మాట్లాడి రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏం పేరు? ఇప్పుడు పెద్ద ఉందా పేరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. షేకా? షేక్ ఏంది? షేక్ ఖానా? ఖాన్ కాదు, ముస్లిం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీలలో, అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళని గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. ఇది లెక్క. ఇప్పుడు మాట్లాడుగా రాహుల్ గాంధీ గురించి సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న గిట్ల మాట్లాడే వరకు ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా బగ్గనే గరానికి అత్తున్నారు. ఈ ముచ్చట్ల మంత్రి సీతక్క మాట్లాడుకుంటా, మరి మా రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడుగా ఆయన ఫాలో అవుతున్నటువంటి సూత్రం, ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ మరి లవ్, పీస్, అదే విధంగా ఒక ఎయిమ్ తోటి, ఒక లక్ష్యంతో మరి పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా వీరి యొక్క బీజేపీ యొక్క హేట్రేట్ పాలిటిక్స్, అదే విధంగా రాహుల్ గాంధీ యొక్క పీస్ అండ్ లవ్ అండ్ ఈక్వాలిటీ, అదే విధంగా ప్రోగ్రెస్, ఈ యొక్క సిద్ధాంతాలను కంపేర్ చేసుకొని చూస్తే ఈ సమాజానికి మరి హేట్రేట్ పనికొస్తుందా, విద్వేషం పనికొస్తుందా, మరి శాంతి ప్రేమ అనేది పనికొస్తుందా? ఆయన యొక్క ఈ విజన్ను డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గము అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా మీరు సమాజానికి, సొసైటీకి చేసింది ఏమి లేదు. బీజేపీ ఈ సమాజానికి చేసిందేం లేదు గాని జనాల మధ్య విద్వేషం పెంచతట్టు చేస్తున్నదని గరానికి వచ్చింది. ఇగి ముచ్చట్ల అటు ఎమ్మెల్సీ కవితక్క కూడా మాట్లాడింది. బీసీల గురించి లెక్కలు జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసిరు. లెక్కలే తప్పున్నాయి, మీరు పెట్టిన జనాభా లెక్కలు బాలేవని అన్నారు. అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు. ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు. అంటే ఏంటంటే ఆయనని తిడతాడు, ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది, కాకపోతే ఏంది, మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితే ఏంది, ఏ కులం అయితే ఏంది, మేము అడిగేది ఒకటే, ప్రజల సమస్యలు పరిష్కరించండి. మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసిరో అవి సరిగ్గా లెక్క పెట్టండి. ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో అది సరిగ్గా ఇవ్వండి. మీరు బిల్లు పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి. ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఒగాయన, ఈ కులం అని ఒగాయన, రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒగాయన, మాకెందుకండి? మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం, ఇది డ్రామా ప్రజలకు అర్థమవుతా ఉన్నది.
అవు బరాబర్ చెప్పినవక్క. ఎవల్ది ఏ కులం అయితేంది, ఏ మతం అయితేంది, ఈ కులాలతోని మతాలతోని పేదలకు ఒరిగేదేమన్నున్నదా? కులం పేరు చెప్పంగానే కూడు దొరుకుతదా? మతం పేరు చెప్పంగానే పేదరికంతో నట్టిగా సమస్యలన్నీ పోతాయా? సర్కార్ పేదలకు ఏం చేస్తున్నదనేదే లెక్కగాని లీడర్లు కలిసి కులాల పేరు మీద మతాల పేరు మీద కొట్లాడుకొని పేదలకు అందించే పథకాలు అందియకుంటే ఏం మాట్లాడినా ఏం పాయిదా చెప్పుండ్రి. సెంటర్ సర్కార్ నుంచి తెలంగాణ కోసం మేం గింత చేసినాం, రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరేం చేస్తారని కేంద్ర మంత్రులు ప్రశ్నించాలే. అట్లనే రాష్ట్రం నుంచి ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి రాష్ట్ర సర్కార్ చేస్తున్న పనులకు సెంటర్ కెంచి మీరు కూడా సాయం అందేటట్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సెంటర్ సర్కార్ల భాగమైన కేంద్ర మంత్రులను ప్రశ్నించాలే. అంతేగాని ఇవన్నీ పక్కకు పెట్టి కులాలు మతాల గురించి మాట్లాడుకుంటా ఇంకెన్ని రోజులు కాలమెల్లదీస్తారని ఇటు కామన్ పబ్లిక్ కూడా బగ్గనే గరానికత్తున్నారు. మరిగా ఇప్పటికైనా రెండు జాతీయ పార్టీల నాయకులు అభివృద్ధి మీద చర్చ చేస్తారో లేకుంటే ఇట్లనే రాజకీయాలు మాట్లాడతారో చూడాలే. రేషన్ కార్డుల కోసానికి మీ సేవా కేంద్రాల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరిగి జనాలు అవస్థలు పడుతున్నారన్న ముచ్చట్లు మన రచ్చబండ ముచ్చట్ల చెప్పుకుంటూనే ఉన్నాం కదా. మొత్తానికైతే అట్లా అవస్థ పడేటోళ్లకు సీఎం రేవంత్ అన్న శుభవార్త చెప్పిండుల్లో. మరి ఆ శుభవార్త ఏందో తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. చూద్దాం పాండ్రి. ఇయాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ అధికారులతోనే మీటింగ్ పెట్టిన సీఎం రేవంత్ అన్న కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇయ్యాలి. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నోళ్ళు మళ్ళా దరఖాస్తు చేసుకుంటా జనాలకు అవగాహన కల్పియాలని కూడా చెప్పుకొచ్చిండు. ఇక ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలల్లో ఎంబట్నే రేషన్ కార్డులు ఇచ్చేటట్లు చూడురని అధికారులకు చెప్పిండు. అట్లనే కొత్త రేషన్ కార్డులు ఎట్లుండాలో దానికి సంబంధించి కొన్ని డిజైన్లను కూడా ఈ మీటింగ్ లో పరిశీలన చేసిరట. మొత్తానికైతే ఇప్పట్లా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోగానే కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తారన్నట్టు. మరిగా జనాలు రేషన్ కార్డుల గురించి మీరు ఆగం కాకుర్రి, దానికోసం సర్కార్ అన్ని తీర్ల చర్యలు తీసుకుంటున్నదని చెప్పబట్టారు కొందరు చేతిపాటి లీడర్లు. ఒకవేళ ఈ విడతల రేషన్ కార్డులు రాకున్నా మళ్ళా దరఖాస్తు పెట్టుకుంటే వచ్చేటట్టు చేస్తామని అంటున్నారు. సీఎం రేవంత్ అన్న మీటింగ్ పెట్టి మరీ రేషన్ కార్డులు జల్దీనే ఇయ్యాలని చెప్పిండు కాబట్టి ఎంత తొందరగా ఇస్తారో చూడాలి మరి. తెలంగాణలో మేడారం జాతర తర్వాత అంత పెద్ద మొత్తంలో భక్తులు హాజరుపడే జాతర పెద్దగట్టు జాతర. 2 ఏళ్ల కోపరి నడిచే ఈ జాతర ఆదివారం రాత్రి షాలైంది. ఇక ఇప్పటికే లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్న ఈ జాతర ఈ ఏడు ఎట్లా జరుగుతున్నది, ఏం కథ అనేది మీకు అందరికి చెప్పనీకి ఈ వార్త పట్టుకొచ్చినాం. చలో మరి జాతర ముచ్చట్లని చూడుర్రి. సూర్యాపేట జిల్లా దూరాజుపల్లిలో శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర 2వ రోజు బ్రహ్మాండంగా సాగిందుల్లా. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా అటు ఏపీ ఇటు కర్ణాటక నుంచి సుతం భక్తులు భగ్గమందే వచ్చిర్రు. మొక్కుబడుల కొద్దీ భక్తులు ఇట్లా ప్రత్యేక వేషధారణలచ్చి వాళ్ళ కళను ప్రదర్శించిండ్రు. లింగమంతుల స్వామిని కొలిస్తే కష్టాలన్నీ దూరమైతాయి, పిల్లా జల్లా అంతా సల్లగుంటారని అక్కడి భక్తుల నమ్మికనట. పెద్దగట్టు లింగన్న కోరుకుంటే కొంగు బంగారమై అందరికి కూడా పిల్లా జల్లా కూడా గొర్రె సల్లగుండాలని చెప్పేసి అన్ని రకాల కూడా నెరవేరుతుందండి. అందరికీ నెరవేరుతాయి. ఎక్కువగా యాదవ్ జాతరగా ఇది తెలంగాణలోనే రెండో జాతర సంవత్సరాల తర్వాత రెండో జాతర చెప్పుకోబడుతుందండి. ఇక నిన్న రాత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గొల్లగట్టు జాతరత్తే ఇయాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుపడి ప్రత్యేక పూజలు చేసిండు. జాతర బ్రహ్మాండంగా జరుగుతున్నది. భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినామని అధికారులు చెప్పిండ్రు. 6 లక్షల మంది రావడం జరిగింది. ఇంకా ఈ జాతర నిన్న నైట్ నుంచి ప్రారంభించడం జరిగింది. అంటే ప్రారంభోత్సవం జరిగింది. ఇంకా 20 తారీఖు వరకు ఉంటుంది కాబట్టి చాలా 20-30 దాకా లక్షల దాకా కూడా జనాలు వచ్చే ఆస్కారం ఉంది. మొత్తానికైతే భక్తులు ఓలింగా అనుకుంటా పోయి లింగమంతుల స్వామి చౌడమ్మ దేవిని దర్శనం చేసుకుంటున్నారు. డిల్లెం బల్లెం సప్పుళ్ళు డోలు మోతలతోని గుట్ట మొత్తం హోరెత్తిపోతున్నది. 5 రోజుల దాకా జరిగే ఈ జాతరలా ఒక్కో రోజు ఒక్కో తీరు కార్యక్రమాలు నడుస్తాయి కాబట్టి ఇంకా ఎవరన్నా పోనోళ్ళుంటే పోయి మంచిగా దర్శనం చేసుకొని రాన్రి. ఇక మొత్తానికి పోలేనోళ్ళ కోసానికి మన వార్తల్లా అక్కడి ముచ్చట్లను చెప్తానే ఉంటాం గాని మరిగా లింగమంతుల
వెంకటేశ్వర స్వామి దయ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరి మీద ఉండాలనని, అందరు చల్లగుండాలనని మీ అందరి తరపున కూడా మన రచ్చబండ ముచ్చట్ల నుంచి మేమే మొక్కుతున్నాం. సరే మరి ఉంటామిగా. డ్రగ్స్ కేసులు, గంజాయి కేసులు ఎన్ని బయటపడుతున్నా వీటిని అమ్మేటోళ్ళు అమ్ముకుంటానే ఉన్నారు, కొనేటోళ్ళు కొంటనే ఉన్నారు. పోలీసులు కఠిన చట్టాలు తీసుకొచ్చినాం, దొరికినోళ్ళను మళ్ళా బయటికి రాకుండా లోపటేస్తామని ఎన్ని వార్నింగ్లు ఇస్తున్నా ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు వీటిని అమ్మేటోళ్ళు. ఇగో గీడ కూడా ఒక గంజాయి బ్యాచ్ ఏం చేసిందో. ఇగో ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం. నమస్తే.